పవర్ గురించి ఒకసారి కేటీఆర్ మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి 2,700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పి పోతే 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ 13-14లో 1,196 యూనిట్లు ఉంటే ఈరోజు 2,140 యూనిట్లకు పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉంటే ఈరోజు 22-23లో 15,497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. కొత్త కరెంటు లైన్లు, హై టెన్షన్ లైన్లు కొత్తగా 11,607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ. ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. రైట్. అదే రకంగా మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్లు భద్రాద్రి, యాదాద్రి, భూపాలపల్లి సోలార్ విద్యుత్ను ఏ రకంగా ఎంతవరకు పెంచారనేది కూడా కేటీఆర్ మాట్లాడారు, ఒకసారి చూద్దాం అది కూడా. ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి, మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టవచ్చు, కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. 26,000 మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం తెలంగాణలో ఎక్కడ 7,778 మెగావాట్లు, ఎక్కడ 26,000 మెగావాట్లు. దయచేసి మీరు ఆలోచించండి. ఒక భద్రాద్రి 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి 4,000 మెగావాట్ల సామర్థ్యం, భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు 70 మెగావాట్లు అప్పజెప్పిపోయినారు 2013-14. ఈరోజు 6,106 మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట. రైట్ నాగేశ్వర్ గారు, ఇది కూడా ఇంట్రెస్టింగ్ విద్యుత్ మీద, ఎందుకంటే 80,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగంలో ఉన్నాయి, విద్యుత్ రంగంలో చేశారు. 85,000 కోట్లని శ్వేతపత్రంలో చెప్పారు. పెట్టిన ఖర్చు 137,000 కోట్లు అని క్లియర్గా ప్రభుత్వం కూడా ఈరోజు శ్వేతపత్రంలో కూడా గత ప్రభుత్వం చెప్తుంది. అందులో 85,000 కోట్ల అప్పులు కూడా ఉండొచ్చు. అందులో అంటే ఒక 50,000 కోట్లు ప్రభుత్వ పరంగా పెట్టినట్టు కూడా ఉంది. మొత్తం ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం ఆస్తులు, మీరు అన్నట్టు ఆస్తులు అమ్ముకోలేము, సబ్ స్టేషన్లను పట్టుకపోలేరు, అది వేరు విషయం. కానీ ఓవరాల్గా దాని వాల్యూని మనం తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే వీళ్ళు పెట్టిన 137,000 కోట్ల ఖర్చుతో ఇప్పుడున్న ఆస్తులు 7 లక్షల కోట్ల వరకు విద్యుత్ రంగంలోనే పెరిగాయనేది ఒకటి. సరే, అవన్నీ పక్కన పెడితే స్థాపిత విద్యుత్ 7,778 మెగావాట్లు మొదట్లో తెలంగాణ ఏర్పడ్డ రోజు ఉంటే ఇప్పుడు 26,000 మెగావాట్లకు చేరింది. ఇంత పెద్ద ఎత్తున పెంచగలిగాం మేము అనేది చెప్తున్నారు. తర్వాత తలసరి విద్యుత్ వినియోగం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎవరికైనా 1,196 యూనిట్లు గతంలో ఉంటే తెలంగాణ వచ్చే నాటికి ఇప్పుడు అది 2,000 యూనిట్లకు పెరిగింది. ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది, కొంచెం ఎక్కువ విద్యుత్ వాడతారు, పెరిగిపోయింది అది. దాంతోపాటు పీక్ వినియోగం అంటే మనకు అవసరం ఎంత అనేది చూసుకుంటే కూడా 5,000 మెగావాట్లు, 5,600 మెగావాట్లు ఉన్నది, ఇప్పుడు 15,500 మెగావాట్లకు వినియోగం చేరింది పీక్ స్టేజ్లో అనేది ఒకటి. ఈ గణాంక లేదున్న పబ్లిక్ పర్సెప్షన్, మన వ్యక్తిగత అనుభవము తెలంగాణ వచ్చాక అద్భుతంగా మారిన విషయంలో కరెంట్ ఒకటి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సే కదా. అంటే పవర్ కట్స్ విపరీతంగా ఉండేది గంటల తరబడి. అసలు పారిశ్రామికవేత్తలే ధర్నాలు చేస్తే నేనే అడ్రస్ చేస్తాను. సో ఆ రోజుల్లో గ్రామాల్లో అయితే అసలు లైట్ సరిగా వెలిగేదే కాదు. మా సడ్డొకడు జోకేసేవాడు, లైట్ వెలుగుతుందా లేదా తెలియాలంటే టార్చ్ లైట్ వేసి చూడాలి దాన్ని అని. ఒకటి. రెండోది ఇంకోటి కూడా నాగేశ్వర గారు మీకు గుర్తుండే ఉంటుంది, సెలవులు వస్తే పల్లెల్లో కరెంట్ ఉండదని పట్టణాలకు వచ్చేవారు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కరెంటు, కనీసం టీవీ అన్న చూడొచ్చు, ఇంట్లో ఫ్యాన్ లేదు. కరెంటు విషయంలో గ్రామాలను అయితే అవర్స్ టుగెదర్ పవర్ కట్. సో మా కరెంటు పొలాలకు ఎప్పుడు వస్తుందో తెలియదు. రాత్రిపూట పండుకొని వెయిట్ చేసేవాళ్ళు. కరెంటు కష్టాలు అయితే నిజం. కరెంట్ పవర్ హాలిడేస్ ఉండేది ఇండస్ట్రీకి. ఇవాళ అవన్నీ ఏవీ లేవు. అందువల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ డెఫినెట్లీ డిజర్వ్స్ క్రెడిట్. ఇంకొకటి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు, తెలంగాణ ఒకవేళ
తెలంగాణ ఏర్పడితే ముందుగా వచ్చిన విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా పవర్ వస్తుంది వీళ్ళకి, లేకపోతే తెలంగాణ అంధకారం అయిపోద్ది అనే విమర్శ కూడా వచ్చింది. విమర్శ కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పాడు. అవును, అది రియాలిటీ కూడా. తెలంగాణలోమో విద్యుత్ వినిమయం ఎక్కువ, అవును, ఆంధ్ర ప్రాంతంలోనో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. సో అందులో పవర్ కన్సంప్షన్ తెలంగాణ ఎక్కువ, పవర్ ప్రొడక్షన్ ఆంధ్రాలో ఎక్కువ. అందుకే ఇప్పుడు కేటీఆర్ ప్రకటించిన శ్వేతపత్రంలో కూడా 2700 మెగావాట్ల లోటుతో మొదలయ్యామని. అవును, ఇది ఇంతవరకు కేటీఆర్ చెప్పింది 100% కరెక్ట్, మన అనుభవం కూడా. కానీ ఇందులో కూడా మీరు ట్విస్ట్ చూడండి, 7778 మెగావాట్ల ప్రొడక్షన్ ఉంటే మేము దిగిపోయే నాటికి 19,000 మెగావాట్లకు పెంచాము, 12,000 పెంచామన్నారు. కానీ మీరు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మొదలుపెట్టిన ప్రాజెక్టుల వల్ల పెరిగిన ఉత్పత్తి ఎంత, అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి వీళ్ళకి రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ 26,000కు పెరుగుతుంది. మా లేబర్ యొక్క ఫ్రూట్స్ కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళు పోయి ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. ఇది అంతకు ముందు కూడా వర్తిస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ లేబర్ కూడా కేసీఆర్ ప్రభుత్వం అనుభవించి ఉంటుంది కదా. అంటే అందువల్ల ఆ డేటా మీకు కేటీఆర్ ఇవ్వలేదు. మన విలేకరులు అడగాలి యాక్చువల్గా, అయ్యా మీరు వచ్చాక 12,000 మెగావాట్ల ఉత్పత్తి పెరిగింది, ఈ 12,000 మెగావాట్లలో మీ ప్రభుత్వం ప్రారంభించి కంప్లీట్ చేసిన ప్రాజెక్టులన్నీ అంతకు ముందే ప్రారంభమై మీ సమయంలో పూర్తయిన ప్రాజెక్టులన్నీ, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇస్తే అప్పుడు మనకు కరెక్ట్ అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోమో అది చెప్పాడు కేటీఆర్, పాస్ట్ కోమో చెప్పలేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 7,778 నుంచి మేము 19,000కు తెచ్చాం, 12,000 మెగావాట్లు పెంచాం అన్నారు అక్కడ. మరి పెంచిన దాంట్లో మీ శ్రమ ఎంత, గత ప్రభుత్వాల శ్రమ ఎంత విడగొట్టి చెప్పలే. కానీ నెక్స్ట్ మాత్రం 7,000 మెగావాట్లు పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్కు, ఇది మాత్రం మా శ్రమ కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తుందని. అందువల్ల చెప్పితే రెండు చెప్పాలి, చెప్పకపోతే రెండు చెప్పకూడదు. ఈయన చెప్పుకునేది ఈయన చెప్పుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది. అందుకే దాంట్లో రెండిట్లలో మొన్న పాజిటివ్ రెండు చెప్తున్నాం కానీ. అందుకే ఇప్పుడు మొదటి పాయింట్ నేను చెప్పాను కదా, పవర్లో డెఫినెట్గా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫెయిర్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది, అందులో డౌట్ లేదు. ఇక తలసరి విద్యుత్ వినిమయం కేటీఆర్ చెప్పిన లెక్క నిజం. ఇప్పుడు దీంట్లో కూడా ఉంటుంది మీకు సర్వీసెస్ సెక్టారు ఇండియా తెలంగాణలో గ్రాస్ వాల్యూ అడిషన్ అంటారు. అంటే జీడిపి ప్లస్ సబ్సిడీస్ మైనస్ టాక్సెస్ ఇస్ గ్రాస్ వాల్యూ అడిషన్. అంటే ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఈ పుస్తకం విలువ మైనస్ ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు, అంటే అదనంగా క్రియేట్ అయిన సంపదను గ్రాస్ వాల్యూ అడిషన్ అంతే. సో అది ఇండియాలో 53% ఉంటే తెలంగాణలో మోర్ దెన్ 62% ఉంది సర్వీసెస్ సెక్టర్. సో ఇందులో హైయెస్ట్ మీకు ఎలక్ట్రిసిటీ నెంబర్ 1. అది ఇది రాష్ట్ర ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుస్తకాలు నేను చెప్పేది, నేను అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వ పుస్తకాలు చెప్పడం లేదు. ఇందులో ఒప్పుకున్నారు ఎలక్ట్రిసిటీ. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, తలసరి విద్యుత్ వినియోగంలో కేసీఆర్ కూడా పదే ఒక మాట చెప్తూ వచ్చారు. రాష్ట్రం నెంబర్ 1 అది కాదు. నేను ఈవెన్ కేటీఆర్ ఇంటర్వ్యూలో అడుగుతాను, ఒప్పుకున్నాడు. అవును, అది కాదు. తలసరి విద్యుత్ వినియోగంలో మన నెంబర్ 1 కాదు. మనకన్నా గుజరాత్, ఒరిస్సాలు కూడా ముందున్నాయి. సో అందువల్ల అది అబద్ధం. సో అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్కి వెళ్ళి మీరు పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ స్టేట్ వైజ్ అంటే తలసరి నాగేశ్వర్ గారు తలసరి దాంట్లో నెంబర్ 1 అయినా 2 అయినా అది ఆస్కార్ అవార్డు కాదు, వచ్చేది ఏం లేదు. అందులో వాస్తవానికి పెరిగింది అనేది అయితే వాస్తవం, పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం. అలా మనం కొట్టిపారేది. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి నీ ఒక అనేక ఎన్నికల సభలో ఒకటి క్లెయిమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రేపు నిజం చెప్పినా అంగీకరించారు కదా. సో ఇప్పుడు విద్యుత్ వినిమయం పెరిగిన, అందుకే మీరు గమనించండి కేటీఆర్ ప్రెజెంటేషన్ లో ఆ పదం లేదు. వీఆర్ నెంబర్ 1 ఇన్ పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ అని వాడలేదు. అందువల్ల ఈ రియలైజ్ దాట్ ఇప్పుడు పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో కూడా ఈ రోజు నెంబర్ 1 ఉంది, రేపు నెంబర్ 4 కోవచ్చు, రేపు నెంబర్ 1 కావచ్చు, మారిపోయే అవకాశాలు ఉంటాయి. డౌట్ లేదు. అదే విద్యుత్ తలసరి వినిమయం పెరిగింది, నేను అడుగుతున్నది పెరగలేదని అంటలేదు, పెరిగిందనే చెప్పాలి తప్ప తలసరి విద్యుత్లో నెంబర్ 1 ఉన్నామని అని ప్రతి సభలో పొలిటికల్ క్వశ్చన్ రాకుండా ఉంటుందా? ఇలా 3 పాయింట్లు మొత్తం. ఒకటి 85,000 కోట్ల అప్పులు, పెట్టిన ఖర్చు 137,000 కోట్లు, వీళ్ళు చెప్పింది 6 లక్షలు 7 లక్షల కోట్ల ఆస్తులు. ఓకే, ఇది పక్కన పెడదాం. అయితే ఒక పాయింట్ చెప్పాలి, పక్కన పెట్టకూడదు. ఎందుకంటే కేటీఆర్ కూడా చెప్పాడు మేము వచ్చే టైంకు విద్యుత్ అప్పులు 22,000 కోట్లు, అవును, పోయేటప్పటికి 81,000 83,000. డిస్కామ్లకు సుమారు 60,000 కోట్ల అదనపు అప్పు క్రియేట్ అయింది. అప్పు చేయకుండా ఆస్తులు క్రియేట్ కావు, విద్యుత్ ఇంత పెరిగైందంటే ఏదో చేస్తేనే అప్పు చేయాలి. సో అందులో బడ్జెట్ ధర ఖర్చు పెట్టారు. సమస్య ఏంటంటే ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏంటంటే
అసలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచలేము. మన అందరికీ తెలుసు, బషీర్బాగ్ సాక్షిగా అందరికీ తెలుసు, కాల్పులే. విద్యుత్ ఛార్జీలు పెంచితే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. మరి బడ్జెట్ భారాలేమో పెరిగిపోయాయి. బడ్జెట్లోమో 69% జీతాలకు అంటే నాగేశ్వర్ గారు నేను అదే అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విద్యుత్ ని సంక్షోభంలో నెట్టబోతుందని నా అనుమానం. ఎందుకంటే ఉచిత విద్యుత్ వ్యవసాయానికే ఇచ్చింది ఇప్పటి వరకు బీఆర్ఎస్. ఇప్పుడు 200 యూనిట్లు వాడే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. డెఫినెట్గా ఇవ్వాలి. వాళ్ళు కనుక అది గ్యారంటీ రంగంలో పెట్టుబడులు పెట్టకపోతే ఖచ్చితంగా డిస్కౌంట్లు మరింత సంక్షోభంలో పడతాయి. అవును. అందుకని అడిగేది ఏంటంటే గతం కన్నా భవిష్యత్తును అడగాలి. అవును. అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చారు విద్యుత్, మీరే లెక్కలు చెప్తున్నారు 80,000 కోట్లు. సో అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అసమర్థత వల్ల జరిగిందా లేదా తర్వాత సంగతి. జరిగి అప్పైతే ఉన్నది కదా. ఇప్పుడు ఇంకా అప్పు ఇప్పుడు ఇంకా పెరగడమే అప్పు. అంటే మీ రోడ్ మ్యాప్ ఏంటి పవర్ సెక్టార్ లో? మరి ఈ మీరు అదనపు ఖర్చు కూడా అవుతుంది మీ హామీ వల్ల. అవును. మీరు ఏం చేయబోతున్నారు విద్యుత్ రంగాన్ని అనేది చెప్పాలి కదా. ఖచ్చితంగా. ఇంకొకటి, విద్యుత్ రంగంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ తలసరి విద్యుత్ వినియోగం పెరగలేదని కాదు, ఆస్తులు కల్పించలేదు కాదు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ వేరు. అది ఈ ప్రజెంటేషన్లో మరి వచ్చిందో లేదో మీరు చెప్పాలి, నేను మొత్తం చూడలేదు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు విద్యుత్ కొనుగోలులో అడ్డగోలు ధర పెట్టి కొన్నారు, అది రాలేదు, అక్కడ కుంభకోణం జరిగింది అనేది కదా ఆరోపణ. అదేమన్నారంటే దాని మీద జ్యుడిషియల్ విచారణ జరుపుకుంటామన్నారు కదా. విద్యుత్తే కాదు కాళేశ్వరం మీద కూడా జరుపుకోండి అని ఒక సవాల్ చేశారు, అంతే తప్పితే దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక పార్ట్, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్తో మొదలుకొని మీరు విద్యుత్ కొనుగోలులో అనవసరంగా దుబారా చేశారు, ఎక్కువ రేటు కొన్నారు, అది నిజం కాదు, అందులో కుంభకోణం జరిగింది అనేది వీళ్ళ వాదన. అవును. ఆ వాదన ఆన్సర్ కావాలి కదా. అదే అందులో కుంభకోణం ఏమీ చేయలేదని అంటారు కదా, జరిగిందని ఒప్పుకోరు కదా. మనకి ఏం చెప్పాలి, టెక్నికల్ గా పొలిటికల్ గా ఆరోపణలు కాదు. నిజంగా విద్యుత్ మార్కెట్ లో అప్పుడు ఎంత ధర ఉండే, వేరే వాళ్ళు ఎంత కొన్నారు, చెప్పాలి. మనం ఎంత కొన్నాం, ఇంకో లెక్కలు ఇవి. మరి మేము ఎక్కువ కొన్నట్టు ఎక్కడ ఉన్నది చెప్పండి అని చెప్పాలి కదా. చెప్పాలి.